వెల్కమ్ బ్యాక్. 1,00,000 కోట్లకు పైగా ఆస్తులున్న విజయ్ మాల్యా పరిస్థితి ఎందుకింతలా దిగజారిపోయింది? ఒకప్పుడు కింగులా వెలిగినోడు ఇప్పుడు ఎందుకిలా దివాళా రాగాలు తీస్తున్నాడు? అసలు కింగ్ ఫిషర్ సృష్టికర్త దాని ఫినిషర్గా ఎందుకు మారాడు? అసలు బ్యాంకులను ఎలా ముంచాడు? విల్ఫుల్ డిఫాల్టర్గా ఎలా మారాడు? శిఖరం నుంచి అధపాతాళానికి ఎలా జారాడు? కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్రేవరీస్, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, F1 రేసులో వాటా, ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ మాల్యా ఆస్తులు ఎన్నో అనిపిస్తుంది. ఎన్ని ఆస్తులున్నా అంతకు మించిన క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది. దాంతోనే బ్యాంకుల్ని బురిడి కొట్టించాడు. తన దగ్గర లక్షల కోట్ల ఆస్తులున్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకుల నుంచే అప్పులు తీసుకుంటాడు. ఇదే రూట్లో బ్యాంకుల నుంచి 6,900 కోట్లు అప్పు తీసుకున్న మాల్యా ఆ డబ్బుతో కింగ్ ఫిషర్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఆ డబ్బును IPL లోనూ ఇన్వెస్ట్ చేశాడు. చివరికి 4 ఏళ్లు తిరగకుండానే కింగ్ ఫిషర్ కి నష్టాలు వచ్చాయని చేతులెత్తేశాడు. బ్యాంకు లోన్లు తీర్చకుండా ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఇక IPL లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అనే టీం కొని చేతులు కాల్చుకున్నాడు. ఇంత పబ్లిక్ గా బ్యాంకుల్ని దోచేసిన విజయ్ మాల్యా ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వాడిని ఒక్క మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. యునైటెడ్ బ్రేవరేజెస్ కంపెనీ లాభాల్లో ఉన్నా, దానికి వేల కోట్ల ఆస్తులున్నా వాటిలో ఒక్క రూపాయి టచ్ చేయలేవు. ఎందుకంటే అవి కార్పొరేట్ రూల్స్ కాబట్టి. అవేంటో విజయ్ మాల్యాకు బాగా తెలుసు కాబట్టి. ఇంతలా నష్టాలు రావడానికి పరోక్షంగా కారణం కూడా విజయ్ మాల్యానే. ఎందుకంటే కార్పొరేట్ పార్టీలు, అందమైన మోడల్స్ తో జల్సాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో మాల్యాను మించిన విలాస పురుషుడు మరొకరు ఉండరనే అనిపిస్తుంది. కార్పొరేట్ మీటింగులకు వస్తే సూటు బూట్లో కనిపించే కింగ్ మాల్యా క్యాలెండర్ షూట్ అనగానే కుర్రాడైపోతాడు. బెర్ముడాలు, క్యాజువల్స్ వేసుకుని పూల రంగళ్లా రెడీ అయిపోతాడు. కింగ్ మాల్యా విలాసాలకు అడ్డు అదుపు ఉండదు. ఇంత వయసు వచ్చింది కదా, ఇదేం బుద్ధి అని ఒక జర్నలిస్ట్ అడిగితే, నాకు డబ్బుంది, వయసుంది, ఎంజాయ్ చేస్తున్నా అని నిస్సిగ్గుగా సమాధానమిచ్చాడు. దీన్ని బట్టి ఆయనెంత విలాస పురుషుడో అర్థం చేసుకోవచ్చు. ఇలా కింగ్ మాల్యా బ్యాంకు నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును విలాసాలకు వాడుకుని తీరా ఇప్పుడేమీ తెలియనట్లు కబుర్లు చెప్పడాన్ని బ్యాంకర్లు తీవ్రంగా ఆక్షేపించారు. కానీ ఆయనకు UPA సర్కారు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడంతో ఈ దొరగారు కాస్త రాజకీయ నాయకుడైపోయారు. దీంతో బ్యాంకర్లు కూడా ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. ఇలా ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను ముంచేయడంలో ఒక్క మాల్యానే కాదు, ఆయనతో పాటు చాలా మంది కార్పొరేట్లు ఇదే దారిలో అడుగులేశారు. ఇందుకోసం ఏ ముంబైకో ఢిల్లీకో వెళ్లిపోనక్కర్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి కంట్రీ కార్పొరేట్లు ఓ 40 మంది దాకా ఉన్నారు. కొందరు తమ బిజినెస్ టాక్టిక్స్ తో బ్యాంకుల్ని బురిడి కొట్టించి జల్సాలు చేస్తే, మరికొందరు తమ రాజకీయ పలుకుబడులతో కోట్లు కుమ్మేస్తున్నారు. తీసుకున్న అప్పుతో వ్యాపారం చేయకుండా జల్సాలు చేస్తూ జనం సొమ్మును అప్పనంగా మింగేస్తున్నారు. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ విల్ఫుల్ డిఫాల్టర్ల లిస్ట్ లో ఉన్న ఓ ఏపీకి చెందిన కంపెనీ లోన్లు తీసుకున్న ప్రారంభంలో అసలు నేల మీద నడిచిందే లేదు. మీడియాకి చెందిన ఆ కంపెనీ ఏకంగా మొదట్లో 30 బెంట్లీ కార్లను కొనుగోలు చేసింది. అంతేకాదు తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కారుండాలని కండిషన్లు పెట్టింది. అలాంటి సంస్థ 2 ఏళ్లు తిరగకుండానే దివాలా తీసి ఆస్తులు అమ్ముకుంది. ఇక తెలుగు రాష్ట్రాలతో సహా కేంద్ర రాజకీయాల్లో చాలా పాపులర్ గా ఉన్న ఓ రాజకీయ నాయకుడు, సినీ పరిశ్రమకు ఆప్తుడు అయిన ఓ పెద్ద మనిషి హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్ నిర్మాణానికి బ్యాంకు నుంచి 750 కోట్లు లోన్ తీసుకున్నాడు. అందులో ఓ 50 కోట్లు పనిచేసి మిగిలిన దాంట్లో 300 కోట్లు నొక్కేసి బ్యాలెన్స్ 400 కోట్లతో హోటల్ కట్టాడు. తెచ్చిన మొత్తం అంతా హోటల్ నిర్మాణానికి వాడేసినట్లు లెక్కలు చూపించిన ఆ నేత
ఆపై బిజినెస్ లేదంటూ బ్యాంకులకు ఉత్త చేతులు చూపించాడు. నిజానికి ఆ హోటల్ మీద అప్పుకి నెలకి 20 కోట్లు వడ్డీ కట్టాలి. కానీ ఇప్పటికీ ₹1 కూడా కట్టిన పాపాన పోలేదు. అదేమని అడిగే ధైర్యం బ్యాంకులు చెయ్యలేవు కూడా. ఇలా కోట్ల రూపాయల ప్రజాధనం బహిరంగంగానే అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లిపోతున్నా ఎవరూ పట్టించుకోరు, అడగరు. ఇలా బహిరంగంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా ఉండే విల్ఫుల్ డిఫాల్టర్లు కోకొల్లలు. మరి షార్ట్ బ్రేక్.